ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా ఇప్పుడే చూసాను నెట్ఫ్లిక్స్లో. ఇది మలయాళం ఫిల్ము, తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇమ్మీడియట్గా వెళ్ళి నెట్ఫ్లిక్స్లో చూసేయండి. అంత బాగుంది సినిమా. అసలుకి థ్రిల్లర్ మూవీస్ అంటే మనకి చాలా ఇంట్రెస్ట్. అంటే దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. థ్రిల్లర్ మూవీస్ అనగానే, హర్రర్ మూవీస్ అనగానే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ చూస్తుంటారు. బట్ ఈ ఆఫీసర్ అనే డ్యూటీ మూవీ ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద, అంటే ఎలా స్టార్ట్ అవుతుందంటే స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ చాలా ఎంగేజింగ్గా, అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మనకి ఎండ్ ఫ్రేమ్ వరకు కూడా చాలా థ్రిల్లింగ్గా తీసుకెళ్తారు. ప్రతి పాయింట్ కూడా స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మలయాళం మూవీస్ రీసెంట్ టైమ్స్లో నేను ఒక 10 ఫిలిమ్స్ చూస్తే 9 ఫిలిమ్స్ 8 ఫిలిమ్స్ బాగున్నాయి. అంటే అంత మంచి సినిమాలు డెలివరీ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు సినిమా ప్లాట్ విషయానికి వస్తే, కొంతమంది అమ్మాయిలవి గోల్డ్ పోతాయి. ఆ గోల్డ్ ఇన్వెస్టిగేషన్ మీద అలా వెళ్తూ ఉంటే చాలా పెద్ద క్రైమ్ బయటపడుతుంది. ఆ క్రైమ్ ఏంటి, ఒక రివెంజ్ డ్రామా మీద ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గోల్డ్ గురించి, అమ్మాయిల గురించి చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్గా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక పోలీస్ ఆఫీసర్ గురించి చాలా నీట్గా తీసుకెళ్తూ ఉంటారు. అంటే సినిమా దీని గురించి అయి ఉండొచ్చు, ఈ పాయింట్ మీద అయి ఉండొచ్చు అని మనకి చాలా డౌట్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఇంటర్వెల్కి ఒక పాయింట్ చూపిస్తారు. ఇంటర్వెల్ వరకు ఒకలా ఉంటే ఇంటర్వెల్ తర్వాత సర్రా పరిగెడుతుంది సినిమా. అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ రివీల్ చేయడం కానీ, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, స్పాయిలర్ అవుతాయి చెప్తే. క్యారెక్టర్స్ ఉంటాయి, మనకి సినిమా చూసిన తర్వాత కూడా మైండ్లో ఉండిపోతాయి ఆ క్యారెక్టర్లు. సో సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, ఒక యాక్షన్ సీన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకి ఎవ్రీ సెకండ్ టెన్షన్ పుట్టేసేది ఫైట్. చాలా డిజైన్ చేసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మేకింగ్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా మనం ఆ మూడ్లో నుంచి బయటకు వెళ్ళాం. సో అంత బాగా తీశారు. సో ఇంకా యాక్ట్రెస్ విషయానికి వస్తే, కొంచెం బోబన్, ప్రియమణి, వాళ్ళ క్యారెక్టర్స్ మధ్య ఉండే ఎమోషన్స్, ఆ డ్రామా, సో చాలా నీట్గా పోర్ట్రేట్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా మనకి ఒక ట్విస్ట్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ట్విస్ట్. సో ఏది చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది సినిమా గురించి. సినిమా గురించి ఒకటే మాట, ఇమీడియట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం ఫిల్మ్ ఇది, తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. వెళ్ళి మీకు టైం ఉన్నప్పుడు చూడండి. ఈ సినిమా చూడడం వర్త్ అసలుకి. అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్తుంది, బట్ కొంచెం ఓపిక్గా చూస్తే నెక్స్ట్ లెవెల్. స్టార్టింగ్ పోలీస్ క్యారెక్టర్ కూడా, అంటే హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకుంటారు. అంటే మనల్ని ఇది చూడాలి అంటే ఫస్ట్ 10 to 15 minutes మనం చూసిన తర్వాత సినిమా డిసైడ్ అయిపోతాం, ఈ సినిమా చూడాలా లేదని. నెట్ఫ్లిక్స్లో ఏదైనా సినిమా చూసేటప్పటికీ, ఓటీటీస్లో కానీ ఒక 10 to 15 minutes మనల్ని ఎంగేజ్ చేస్తేనే మిగతా సినిమా మొత్తం చూస్తాం. ఆ 10 to 15 minutes ఈ సినిమా ఎంగేజ్ చేస్తుంది. చాలా మంచి సినిమా. మీకు కుదిరితే నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి ఈ సినిమా చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.